ఇంకా అన్నిటికంటే ఒక నికృష్టమైన జాతి ఒకటి ఉంది. డ్రైవింగ్ విషయాన్ని కనుక మనం పరిగణించేట్లయితే ఈ డ్రైవింగ్ విషయంలో, వెహికల్స్ విషయంలో, ట్రాఫిక్ జామ్స్ విషయంలో ఇంకో పెద్ద జాతి ఒకటి ఉంది, అంటే నికృష్టమైన జాతి. ఆ జాతి ఏంటంటే రోడ్డు పక్కన పూలు కొనుక్కోవడానికి చాలా రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇటువైపు వెండర్స్ ఉంటారు. అరటిపళ్ళ వాళ్ళు, పూల వాళ్ళు, కొబ్బరి బొండల వాళ్ళు, మామిడి పళ్ళ వాళ్ళు, రకరకాల వెండర్స్ ఉంటారు. ముఖ్యంగా అమలాపురం లాంటి పట్టణాల్లో చెప్తున్నాను, గుంటూరు లాంటి పట్టణాల్లో చెప్తున్నాను, విజయవాడ లాంటి పట్టణాల్లో చెప్తున్నాను. ఈ కాళేశ్వరం మార్కెట్, లేకపోతే గుంటూరు నార్త్ సెంటరు, లేకపోతే అమలాపురం గడియారం స్తంభం సెంటరు, ఇట్లా కాకినాడ గాంధీనగరం ఇట్లాంటి ఏరియాలు, రామారావుపేట ఇట్లాంటి ఏరియాలో రోడ్డుకి ఇరుపక్కల వెండర్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో వీళ్ళు రోడ్డు మధ్యలోంచి వెళ్తుంటారు. వెళ్ళినప్పుడు అక్కడ కొనడానికి ఏదైనా కొనాల్సి వస్తే కారు అక్కడే ఆపేస్తారు. వాళ్ళకి వెనక ముందు పక్కన ఇంకా మనతో పాటు వేరే మనుషులు ఉన్నారనేటువంటి స్పృహ ఉండదు వాళ్ళకి. మనం ఎన్నిసార్లు హారన్ కొట్టినా సరే రౌద్రంగా చూస్తారు. ఇంకా ఏ ఎమ్మెల్యే తాలూకు మనిషో, లేకపోతే ఆ టౌన్ సిఏ తాలూకు మనిషో, లేకపోతే లోకల్ ఏది చోటా మోటా లీడర్ తాలూకు మనుషులు అయితే అసలు వాడు ఇంకా నేను సాక్షాత్ ప్రధానమంత్రి, నన్నే నువ్వు ఇలా చూస్తావు అన్నట్టుగా చూస్తుంటాడు వాడు. ప్రభుత్వం ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందో చేయట్లేదు నాకైతే తెలియదు, కానీ ఈ ట్రాఫిక్ విషయంలో మాత్రం ప్రతి స్టేట్ గవర్నమెంట్ అటర్ ఫ్లాప్ అవుతుంది. ఎవరిని కదిలించినా సరే వాళ్ళు మళ్ళీ ఎవరో ఏదో లీడర్ చేత ఫోన్ చేయిస్తుంటారు, ప్రతిపక్షం వాళ్ళ చేత కానీ, అధికార పక్షం వాళ్ళ చేత కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేత కానీ. సో ఈ ట్రాఫిక్ కష్టాల నుంచి మనుషులు బయటపడడానికి మార్గం ఏమి లేదా అంటే మార్గం ఉంది. ఎవరైనా స్పందించి లాయర్లు దీని మీద కేసులు వేయాలి. వన్ వే ట్రాఫిక్లో ఎదుర్కొండా వచ్చేటువంటి టూ వీలర్స్ వాళ్ళని నిరోధించడానికి కొత్త చట్టం తీసుకురావాలి. అలా ఎదుర్కొండా వచ్చేవాళ్ళు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే, అంటే రాంగ్ రూట్లో వస్తే వెహికల్ సీజ్ చేసి సంవత్సరం వరకు ఇవ్వము, అలాంటి చట్టాలు తీసుకురావాలి. డ్రంక్ అండ్ డ్రైవ్, త్రిబుల్ రైడింగ్, లైసెన్స్ లేకుండా నంబర్ ప్లేట్లు వెనకాల బాస్ అని ఉంటుంది. చాలా చోట్ల చాలా వెహికల్స్ చూస్తుంటాం మేము. వాటిని ఏం చేయాలి అంటే ఏ జైల్లో పెట్టాలి? బాస్ ఏంటి? ఎవరికి బాసు? ఎవరి బాసు? ఎవరికి వాడే బాసు, ఎవరి స్టోరీకి వాడే బాస్. నంబర్ ప్లేట్ సరిగ్గా తెలియకపోతే రేపొద్దున ఎవరైనా గుద్దినా, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ చేసినా, లేకపోతే నీ కారు తగలబడిపోయినా ఎలా ఐడెంటిఫై చేస్తామండి?